గౌరవనీయులైన కరీంనగర్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రామారావు గారిని వేదిక పైన హాజరు కావాల్సిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ నుండి యూనివర్సల్ ఇస్లామిక్ రీసెర్చ్ సెంటర్ వారు బ్రదర్ షఫీ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా బ్రదర్ షిరాజుర్ రెహమాన్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఓకే ప్రజెంట్ చేయాల్సిందిగా షిరాజుర్ రెహమాన్ గారికి బొకే ప్రజెంట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమాన్ని డిసైడ్ చేయాల్సిందిగా గౌరవనీయులు అసిస్టెంట్ కమిషనర్ పోలీస్ రామారావు గారిని కోరుతున్నాం. సభకు నమస్కారం. కరీంనగర్ సిపి కమలాస్ రెడ్డి గారికి, అదేవిధంగా హైదరాబాద్ చూసిన బ్రదర్ షఫీ అండ్ వాళ్ళ బ్రదర్ అందరికీ కూడా స్వాగతం చెప్తూ, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ తిరుపతి గారు, అలాగే అశోక్ గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. 1 టౌన్, 2 టౌన్, 3 టౌన్, రూరల్ అండ్ ట్రాఫిక్ అందరూ కూడా వేదిక పైకి రావాల్సిందిగా కోరడం జరుగుతున్నది. ఈరోజు మన కరీంనగర్ పట్టణంలో శాంతి ర్యాలీ, అదేవిధంగా ఫ్లాగ్ మార్చ్ చేయడం జరిగింది. దీంట్లో చాలామంది ఉత్సాహవంతులైన కరీంనగర్ పట్టణ ప్రజలందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈ యొక్క శాంతి సమావేశం ఎండింగ్లో ఒక చిన్న ప్రోగ్రాం ఆర్గనైజ్ చేస్తున్నాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశాలు మన గౌరవనీయులు సిపి గారు మీకు వివరిస్తారు. అందరికీ నమస్కారం. మనకు ఈ నెల ఏప్రిల్ నెల చాలా ముఖ్యమైన నెల. ఎందుకంటే ఈ నెలలోనే బాబు జగజీవన్ రామ్ గారి జన్మదినం, మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదినం, అదేవిధంగా జ్యోతిరావు ఫూలే గారి జన్మదినం. ఈ ముగ్గురు మహనీయుల జన్మదినాలు కాకుండా శ్రీరాముల వారి కళ్యాణం, హనుమాన్ జన్మదినం, హనుమాన్ జయంతి, అదేవిధంగా సిక్కులకు పవిత్రమైనటువంటి ఒక ప్రోగ్రాం కూడా 13th నాడు ఉన్నది. 15వ తారీఖు నాడు క్రిస్టియన్స్కు ముఖ్యమైనది ఒక జీసస్ రన్. అంటే ఈ నెలలో అన్ని మతాలకు సంబంధించిన ముఖ్యమైనటువంటి పండుగలు ఉన్నాయి. మరి ఈ పండుగలన్నీ కూడా ఒక ప్రశాంతమైనటువంటి ఒక సామరస్యపూర్వకమైనటువంటి వాతావరణంలో చేసుకోవడానికి మనం చాలా రోజులుగా మన కరీంనగర్ పట్టణంలో ఏర్పడినటువంటి పీస్ అండ్ వెల్ఫేర్ కమిటీ ఆధ్వర్యంలో చాలా ప్రోగ్రామ్స్ చేసినాము. అందులో ఆ ప్రోగ్రాంలో భాగం ఇది ఫ్లాగ్ మార్చ్ కమ్ పీస్ మార్చ్. ఫ్లాగ్ మార్చ్ కమ్ పీస్ మార్చ్ తర్వాత ఒక ముఖ్యమైనటువంటి ఒక ఈవెంట్ మనం ఆర్గనైజ్ చేసుకుంటున్నాము. ఈ ఈవెంట్కు హైదరాబాద్ నుంచి యూనివర్సల్ ఇస్లామిక్ రీసెర్చ్ సెంటర్ అని బ్రదర్ సిరాజ్, బ్రదర్ షఫీ వాళ్ళిద్దరు కూడా చాలా ప్రామినెంట్ సిటిజన్స్. ఒక మతం గొప్పది, ఒక మతం తక్కువదని కాకుండా మెసేజ్ అందరికీ కూడా స్ప్రెడ్ చేయడానికి మన భారతదేశంలో చాలా ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేసినారు. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రోగ్రామ్స్ చాలా దేశాలు తిరిగి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తున్నారు. నాకు హైదరాబాద్లో వారు పరిచయం ఏర్పడ్డది. నేను సెంట్రల్ జోన్ డీసీపీగా ఉన్నప్పుడు వారితో పరిచయం ఏర్పడింది. వారితోని చాలా ప్రోగ్రాంలో ముఖ్యమైనటువంటి రిలీజియస్ ఫెస్టివల్స్లో వాళ్ళతో ప్రోగ్రామ్స్ ఇప్పించడం జరిగింది. అందులో ఖైరతాబాద్ బడా గణేష్, అతిపెద్ద గణేష్ ఖైరతాబాద్ ఉంటుంది. అక్కడ వీరితో ఒక ప్రోగ్రాం ఇప్పించడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్లో గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో గణేష్ ఫెస్టివల్ జరుగుతుంది. గణేష్ ఉత్సవ సమితి నిర్వహించినటువంటి భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి వారి ఆఫీస్లోనే వీరు ప్రోగ్రాం ఇవ్వడం జరిగింది. అక్కడ వచ్చినటువంటి హిందువులందరూ వీరి ప్రోగ్రాం విని వారు చాలా అప్రిషియేట్ చేసినారు. వీరి మత సామరస్యం గురించి దేవుడు చెప్పేదంతా ఒకటి అనేది వారు ఆ మెసేజ్ తీసుకొని మరి దేశవ్యాప్తంగా వారు చాలా ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తున్నారు. వారిని ఈరోజు ముఖ్య అతిథులుగా మేము ఇక్కడ ఇన్వైట్ చేయడం జరిగింది. వారు వచ్చినందుకు మా కరీంనగర్ పోలీస్ శాఖ తరఫున, కరీంనగర్ పోలీస్ కమిషనర్ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారు ఈ మధ్యనే బహ్రెయిన్ వచ్చినారు. బహ్రెయిన్లో కూడా ప్రోగ్రామ్ ఇచ్చి వచ్చినారు. వారి రాగానే మనం ముందే చెప్పడంతో మరి ఈరోజు ప్రోగ్రాంకి వచ్చినందుకు మరి సంతోషం తెలియజేస్తున్నాను. మరి కరీంనగర్ పోలీస్ కమిషనరేట్లో పీస్ అండ్ వెల్ఫేర్ కమిటీ ఆధ్వర్యంలో మనం రోజుకు ఈ మత సామరస్యము ఉండాలి. కరీంనగర్ పట్టణం డెవలప్ అవ్వాలంటే, కరీంనగర్ మన అభివృద్ధిలో ముందుకు పోవాలంటే అందరము అన్ని కులాలు అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళు కలిసిమెలిసి ఉండాలి అనే ఒక మెసేజ్తోని మన పీస్ అండ్ వెల్ఫేర్ కమిటీ ఆధ్వర్యంలో, మన పీస్ అండ్ వెల్ఫేర్ కమిటీ అంటే ఎవరో పైరవకారులు కాదు, అంత ప్రామినెంట్ సిటిజన్స్ను మనము ఏరి కోరి తీసుకోవడం జరిగింది. ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేని వాళ్ళు, ఎటువంటి నేర చరిత్ర లేని వాళ్ళు, సొసైటీలో మంచి రెప్యుటేషన్ ఉన్న వాళ్ళను ఏరి కోరి ఈ పీస్ అండ్ వెల్ఫేర్ కమిటీలో మనం తీసుకోవడం జరిగింది. ఈ కమిటీలో అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు అందరూ ఉన్నారు.
మరి కరీంనగర్ దీనికి ఇది ఎందుకు పెట్టుకున్నామంటే కరీంనగర్లో అన్ని కులాలు అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళు. మన భారతదేశంలో కూడా అన్ని కులాలు అన్ని మతాలు, ప్రపంచంలో ఎన్ని మతాలు ఉన్నాయో అన్ని మతాలు మన దేశంలో ఉన్నాయి. ఇన్ని మతాలు, ఇన్ని భేదాభిప్రాయాలు, ఇన్ని లాంగ్వేజెస్ ఉన్నప్పుడు కూడా మనం అందరం కూడా కలిసికట్టుగా ఉంటున్నాం. కానీ కొన్ని కంట్రీస్లో, ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ మత ప్రాతిపదికపైన విడిపోయింది. అక్కడ ఉన్నది ఒకరే ముస్లిం కమ్యూనిటీ. అయినప్పటికీ కూడా ముస్లిం కమ్యూనిటీలో 2 సెక్ట్స్ ఉన్నాయి, షియా వర్సెస్ సున్నీ. అక్కడ రోజు గొడవలు జరుగుతున్నాయి, రోజు కల్లోలు జరుగుతున్నాయి. అదేవిధంగా క్రిస్టియన్స్లో 2 ఉంటాయి, ప్రొటెస్టెంట్స్, రోమన్ కాథలిక్స్. ఈ 2 వర్గాల మధ్యలో కూడా రెగ్యులర్గా గొడవలు అవుతుంటాయి. అట్లా ఒక 2 వర్గాలు ఉన్న చోటనే ఇన్ని గొడవలు జరుగుతున్నాయి. కానీ మన దేశంలో అన్ని కులాలు అన్ని మతాలు అన్ని నమ్మకాలు ఉన్నటువంటి ఈ దేశంలో మనందరం కూడా కలిసికట్టుగా అందరం కూడా ఐక్యతతో ఉంటున్నాం. ఈ గొప్పదనము ప్రతి ఒక్క భారతీయుది. వీఆర్ ఆల్ అందరం కూడా భారతీయులము. తర్వాతనే హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, సిక్ అయినా. ఈ సోదర భావాన్ని పెంపొందించడానికి మనం కరీంనగర్లో పీస్ అండ్ వెల్ఫేర్ కమిటీ ఏర్పాటు చేసినాము. ఈ పీస్ అండ్ వెల్ఫేర్ కమిటీ ఏర్పాటు చేసి ఒక 2-3 నెలలు కావస్తున్నది. ఈ 2-3 నెలల్లో సభ్యులందరూ కూడా బాగా మోటివేట్ అయినారు. అందరూ కూడా ప్రతి ఒక్క కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అందరూ కూడా తమ శక్తివంచన లేకుండా మరి కరీంనగర్లో శాంతి సామరస్యాలను నెలకొల్పడానికి మీరు అందరూ కృషి చేస్తున్నారు. మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఇప్పుడు ఈ యూనివర్సల్ ఇస్లామిక్ రీసెర్చ్ సెంటర్ వారి ప్రోగ్రామ్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. అతల వితల సుతల రసాతల తలాతల పాతాల లోకాలను అండపిండ బ్రహ్మాండాన్ని సకల చరాచర సృష్టిని సృష్టించి నడిపించేటటువంటి మనందరి దైవము అక్షర పరబ్రహ్మ యెహోవా అల్లాగా పిలువబడుతున్నటువంటి మనందరి దేవుని పేరుతో ప్రారంభిస్తున్నాను. సోదర మహాశయులారా, నా ప్రియ భారత సోదరులారా, సోదరీమణులారా, ఈరోజు ఇక్కడ శాంతి సభ ఏర్పాటు చేసుకోవడం మన కరీంనగర్ పట్టణంలో ఇది మన యొక్క అదృష్టంగా మనం భావించాలి. మన భారతదేశము ఆధ్యాత్మిక సంపదతో కూడుకున్నటువంటి దేశం మనది. భిన్నత్వంలో ఏకత్వాన్ని కలిగి ఉన్నటువంటి దేశం ఏదైనా ఉంది అంటే అది మన భారతదేశం. భిన్నత్వాన్ని ఏకత్వంలో ఉన్నటువంటి ఈ ఆభరణాన్ని ధరించినటువంటి దేశం మన భారతదేశం. సోదరులారా, మరి ఈరోజు మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించినటువంటి పోలీస్ కమిషనర్ ఆఫ్ కరీంనగర్ గౌరవనీయులు మన కమిషనర్ గారు కమల్ హాసన్ రెడ్డి గారు, వీరితో మా యొక్క పరిచయం హైదరాబాద్లో జరగడం జరిగింది. అక్కడ వారి యొక్క సేవలు చూసుకున్నట్లయితే డీసీపీ సెంట్రల్ జోన్, హైదరాబాద్ సెంట్రల్ జోన్ డీసీపీగా వారు చేసినటువంటి సేవలను గుర్తించి మన తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి గారు చాలా అభినందించడం జరిగింది. అక్కడ కమిషనర్ మహేందర్ రెడ్డి గారు కూడా చాలా ప్రశంసలు వారికి అందించడం జరిగింది. మరి హైదరాబాద్లో సెంట్రల్ జోన్లో చాలా పీస్ఫుల్గా వారు అనేక సేవలు అందజేశారు. మరి వారు ఈరోజు ఒక కమిషనర్గా ఒక ప్రమోషన్తో కరీంనగర్ రావడము కరీంనగర్ పట్టణ వాసులకు అదృష్టం నేను తప్పకుండా చెప్పగలుగుతున్నాను. కమల్ హాసన్ రెడ్డి గారు అంటే కమలం మీద ఆసీనులైనటువంటి వారు. మరి అలాంటి వారు ఎప్పుడు కూడాను వారిని మేము చూస్తున్నాము. రక్షణ గురించి, శాంతి భద్రతల గురించి మనస్ఫూర్తిగా కోరుకునే వ్యక్తి. అలాంటి వారు ఇక్కడ ఉండటం మన యొక్క అదృష్టము. సోదర మహాశయులారా, మరి ఇక్కడ ఏదైతే సభ ఏర్పాటు చేయడం జరిగిందో ఏదో కాలక్షేపం కోసం చేసినటువంటి సభ కాదు ఇది. ఇది చేయవలసింది ప్రజలని ఆలోచింప చేయడం కోసం, మనం మనుషులము, మనలో మానవత్వం ఉండాలనే ఒక విషయాన్ని గుర్తు చేయడం కోసం ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది. సోదర మహాశయులారా, మన భారతదేశాన్ని చూసుకున్నట్లయితే ఆధ్యాత్మిక గ్రంథాలు వెలిసినటువంటి దేశం ఇది. చతుర్వేదాలు, ఋగ్వేదము, అథర్వణ వేదము, సామవేదము, యజుర్వేదం చూసుకో, అదేవిధంగా ఉపనిషత్తులు 108 ఉపనిషత్తులు, ఇతిహాసాలు, పురాణాలు, బైబిల్, అదేవిధంగా అంతిమ దైవ గ్రంథం అంటే ఖురాన్, వీటి ప్రకారంగా జీవితం గడిపే ప్రజలు ఇక్కడ ఉన్నారు. సోదర మహాశయులారా, ఇన్ని ఆధ్యాత్మిక గ్రంథాలు ఇక్కడ ఉన్నప్పటికీ దురదృష్టకరమైన విషయం ఏమిటంటే ఒక అనైక్యత అనేది మనం చూస్తున్నాం మన సమాజంలో. ఎలాంటి అనైక్యత చెప్పుకుంటే మనకు తెలుస్తుంది. ఎలా అంటే హిందువులు అంటే ముస్లింలకు పడదు, ముస్లిం అంటే హిందువులకు పడదు, వీరంటే క్రైస్తవులకు పడదు, ఇలాంటి అనైక్యత ఉంది. వాస్తవానికి ఏమిటి, ఈరోజు మన సభ యొక్క ఉద్దేశము హిందూ, ముస్లిం, సిక్, ఈసాయి భాయి భాయి అన్న ఒక నినాదం కోసము ఈరోజు. ఇది కేవలం నినాదం మాత్రమే కాదు, ఇది వాస్తవం కూడాను. ఈరోజు ఈ సమస్యలు గల కారణం ఏమిటంటే కారణము మనం మన భారతదేశ యొక్క ప్రతిజ్ఞను మర్చిపోవడమని నేను చెప్పగలుగుతాను. మనం చిన్నతనం నుంచి ఏదైతే ప్రతిజ్ఞ మనం పాఠశాల నుంచి చేసుకుంటూ వచ్చామో ఆ ప్రతిజ్ఞను ఒకసారి మనం గుర్తు చేసుకుంటే దానిలో ముందున్నటువంటి 3 మాటలు: భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు,
నా దేశాన్ని నేను ప్రేమించుచున్నాను. ఈ 3 భాషల మీద మనం మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞ చేస్తే మన దేశం శాంతియుతంగా ఉంటుంది. చూడండి సోదరులారా, భారతీయులందరూ నా సహోదరులు అంటే భారతదేశంలో ఉన్న హిందువులు మాత్రమే నా సహోదరులా? భారతదేశంలో ఉన్న ముస్లింలు మాత్రమే సహోదరులా? లేదు. అతను ఏ మతానికి చెందినా, ఏ కులానికి చెందినా, ఏ వర్గానికి చెందినా భారతీయుడు అనేవాడు నా సహోదరుడు, నా సహోదరి. నేను నా దేశాన్ని ప్రేమించుచున్నానంటే దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే ప్రజలోయ్. దేశం అంటే ఎవరండి? దేశాన్ని ప్రేమించడం అంటే మట్టిని ప్రేమించడం కాదు, దేశ పటాన్ని ప్రేమించడం కాదు. దేశం అంటే తోటి సోదరుణ్ణి, తోటి భారతీయుడిని ప్రేమించడమే ఈ దేశాన్ని ప్రేమించడం. ఎప్పుడైతే ఈ ప్రతిజ్ఞని మనస్ఫూర్తిగా మనం చేస్తామో మన దేశం శాంతియుతంగా ప్రపంచ దేశాలకి ఆదర్శ దేశంగా మన దేశాన్ని చూపించగలుగుతాము. సోదర మహాశయులారా, మన ఆధ్యాత్మిక గ్రంథాల యొక్క సందేశాన్ని చూసుకున్నట్లయితే మనమందరం సహోదరులు అన్నది ప్రతిజ్ఞ మాత్రం చెప్తున్న విషయం కాదు, మన ధార్మిక గ్రంథాలు ఇస్తున్నటువంటి సందేశం. కేవలం భారతదేశ ప్రజలే కాదు సోదరులారా, ప్రపంచ మానవులు ఏ మతానికి చెందినా, ఏ కులానికి చెందినా, ఏ వర్గానికి చెందినా ప్రపంచ మానవులందరూ కూడా ఒకే తల్లి ఒకే తండ్రి సంతానం, పరస్పరం రక్త సంబంధికులము, మనందరము సోదరులము సోదరీమణులము. ఇది వాస్తవము. ఇది ఖురాన్ గ్రంథంలో మనం పరిశీలిస్తే 4వ అధ్యాయం 1వ వాక్యంలో స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. ఓ మానవులారా, మీరందరూ ఒకే తండ్రి సంతానము. అదే మహాప్రవక్త వారు చెప్పారు, కుల్లుకుం బనీ ఆదమ వ ఆదమ మిన్ తురాబ్. ఓ మానవులారా, మీరందరూ ఆదాం సంతానం, ఆదాం మట్టితో తయారు చేయబడ్డాడు. ఇది ఖురాన్ బోధిస్తుంటే మరి మన హైందవ గ్రంథాలంటే భవిష్య పురాణాన్ని పరిశీలిస్తే భవిష్య పురాణంలో ప్రతిసర్గ పర్వము 4వ అధ్యాయము 10 నుండి 25 మంత్రాలు మనం చూస్తే ఆదమో నామ పురుష పత్ని హవ్యవతి తదా. ఆదము నామ పురుష, ఆదాం పేరు గల పురుషుడు, పత్ని హవ్యవతి అని ఆదం హవ్వ యొక్క ప్రస్తావన మన పురాణాల్లో కూడా మనం చూస్తున్నాము. ఇదే ఆదం హవ్వ యొక్క ప్రస్తావన బైబిల్ పాత నిబంధన ఆదికాండంలో చూస్తున్నాం. చూడండి, మనందరం కూడా ఒకే తల్లి ఒకే తండ్రి సంతానము, మనందరం రక్త సంబంధికులం. అందుకే చూడండి, రోడ్డు మీద యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్కి తీసుకెళ్తే రక్తం బాగా స్రవించిందండి, రక్తం ఎక్కించాలంటే అతనేంటో, అతని కులం ఏంటో చూడండి, అతను మతం ఏంటో చెక్ చేయండి అని చెప్పారు కదా. అతను బ్లడ్ గ్రూప్ ఏంటో అని అడుగుతారు. ఒక హిందూకి ఒక ముస్లిం రక్తదానం చేసి ప్రాణంని కాపాడవచ్చు, ఒక ముస్లింకి ఒక హిందూ రక్తదానం చేయొచ్చు అంటే రక్త సంబంధం ఉంది. ఇది అర్థం చేసుకుంటే చాలు సోదరులారా, మన దేశంలో శాంతి నెలకొల్టుంది. దీని గురించి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, నిన్ను నువ్వు ఏ విధంగా ప్రేమించుకుంటావో నీ పొరుగు వారిని కూడా అలాగే ప్రేమించాలి. నీ కోసం ఏదైతే ఇష్టపడతావో నీ సహోదరుడి కోసం అదే ఇష్టపడాలి. ఇదే మన హైందవ గ్రంథాలు కూడా చెప్పాయి. సర్వజనో సుఖినో భవంతు అని చెప్పారు. సర్వ హిందూ సుఖినో భవంతు అని ఒక మతం ఒక వర్గం గురించి మన గ్రంథాలు బోధించలేదు. సోదరులారా, మనమంతా ఒకటే, మనందరి తండ్రి ఒకడే, మనందరినీ పుట్టించిన సృష్టికర్త నా దైవం కూడా ఒకటే. ఇదే మనకి వేదాలు ఘోషిస్తున్నాయి. యజుర్వేదంలో మనం చూసినట్లయితే ఏకో హి రుద్రోణ నా ద్వితీయాయ తస్తుహ యా ఇమాం లోకానీశత ఈశనీభిః. ఈ సమస్త లోకాలను పుట్టించి పరిపాలించే రుద్రుడు ఒక్కడే. ఏకో హి రుద్రేణ నా ద్వితీయాయ తస్తుహ, మరొకడు లేడు. సోదరులారా, ఏ దేవుడైతే హిందువులను పుట్టించాడో ఆ దేవుడే ముస్లింలను పుట్టించాడు, ఆ దేవుడే క్రైస్తవులను పుట్టించాడు తప్ప మతానికో దైవం లేడు. మనందరికీ సృష్టికర్త ఒకటే ఉన్నాడు. ఇదే విషయము బైబిల్లో యేసువారు కూడా తెలియజేశారు. భూమి మీద ఎవరికైనా దేవుడిని పేరు పెట్టవద్దు, మన దేవుడు ఒకడే పరలోకంలో ఉన్నాడు, మన దేవుడు ఒక్కడే అని చెప్పారు యేసువారు కూడాను. ఇదే ఖురాన్ గ్రంథంలో చూసుకున్నట్లయితే సూరే బఖరా 2వ సూర 163వ ఆయతను పరిశీలిస్తే వా ఇలాహకుం ఇలాహు వాహిద్ లా ఇలాహ ఇల్లా హువర్ రహమానుర్ రహీం. ఓ మానవులారా, మీ దేవుడు ఒక్కడే, ఆ కరుణామయుడు, ఆ కృపాకరుడు తప్ప మరొక దేవుడు లేడు. చూసారా, ఇటు హైందవ గ్రంథాలు చెప్తున్నా, ఇటు బైబిల్ బోధిస్తున్నా, ఖురాన్ చెప్తున్నా, మానవులారా అని చెప్పడం జరుగుతుంది తప్ప ఓ హిందువులారా, ఓ క్రైస్తవులారా అని చెప్పడం లేదు. ఇక్కడ మనం స్పష్టంగా తెలుస్తుంది మనం మనుషులము అన్న విషయాన్ని మనం గుర్తించాలి. చూడండి, ఆకాశంలో ఎగిరే పక్షుల్లో మతాలు కులాలు ఉన్నాయా? నీళ్లలో ఈదేటటువంటి చేపలకి మతాలు కులాలు ఉన్నాయా? వాటికి విచక్షణ జ్ఞానం లేదు. విచక్షణ జ్ఞానం ఉన్న మనం ఇంకెంత కలిసికట్టుగా ఉండాలి. కానీ మనమే విడిపోతున్నామంటే దేవుడు మనకి ప్రసాదించిన విచక్షణని మనం ఉపయోగించడం లేదు, దాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నాము. కాబట్టి సోదర మహర్షులారా, చివరగా ఒక విషయం, మానవుడు ఎందుకు ఇలా తయారవుతున్నట్టే స్వార్థం. నేను బాగుండాలి, నేనే బాగుండాలి, ఎవరు ఏమైపోయినా కానీ నేను బాగుండాలి, పొరుగు వానికి నష్టం జరిగినా కానీ నాకు లాభం జరగాలి, అతనికి 1,00,000 రూపాయలు నష్టం చేసినా నేను 100 రూపాయలు సంపాదించుకుంటే చాలన్న భావన, పొరుగువాడికి సమాధి కట్టానా నేను పునాది వేసుకోవాలి అన్న భావన. ఎప్పుడైతే ఈ స్వార్థాన్ని మనం వదులుతామో, ఎప్పుడు వదులుతామో,
నా తోటివాడు నా సహోదరుడు అన్న ప్రేమ మనలో వచ్చినప్పుడే ఈ విషయాన్ని మనం గమనించగలుగుతాం. సోదరులారా, ఇది చెప్పుకునే మాటలు కాదు, మనస్ఫూర్తిగా మనము ఎప్పుడైతే ఈ విషయాన్ని గమనిస్తామో అప్పుడే. ఎందుకంటే మానవుడు అంటే ఎవడో తెలుసా? మననము చేసుకుని జీవితం గడిపేవాడు. ఒక జంతువు ఉంది, జంతువుకు లేని విచక్షణ మనకి ఇచ్చాడు. జంతువులో కలిసికట్టుగా యూనిటీ ఉన్నప్పుడు మనలో యూనిటీ ఉండాలా లేదా? ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి ఈరోజు ఏదైతే సభ ఏర్పాటు చేయడం జరిగిందో ఈ సందేశం మన నుంచి 100 మందికి వెళ్ళాలి. ఇది కరీంనగర్ పట్టణం యొక్క అదృష్టం అని చెప్పవచ్చు. ఇలాంటి సభ ఇక్కడ ఏర్పాటు చేయడం, ఇలాంటి కమిషనర్ కమలాసన్ రెడ్డి గారు ఇక్కడ అపాయింట్ రావడము ఈ పట్టణం యొక్క అదృష్టం ఇది. మరి దీన్ని మనం ఉపయోగించుకొని ఈ సందేశము కాలేజీకి యువత వద్దకు వెళ్ళాలి, మన సమాజంలో పల్లె పల్లెకి వెళ్ళాలి, పట్టణంకి వెళ్ళాలి. మన పూర్తి తెలంగాణ రాష్ట్రంలో శాంతియుతమైన పట్టణం నెంబర్ 1 ఏదైనా ఉందంటే కరీంనగర్ అని మనం చెప్పగలిగే విధంగా మనం తీర్చిదిద్దాలి. కాబట్టి సోదరులారా, నాకు ఉన్నటువంటి సమయాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ కొన్ని విషయాలు నేను మీకు తెలియజేశాను. ఈ అవకాశం నాకు కల్పించినటువంటి సృష్టికర్త అనేటువంటి దైవానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ అవకాశం నాకు కల్పించినటువంటి కమలాసన్ రెడ్డి గారు, కమిషనర్ ఆఫ్ పోలీస్ కరీంనగర్ వారికి కూడాను హృదయపూర్వకంగా వారి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. వారి ఆరోగ్యాలు గొప్పగా ప్రసాదించాలని వారి కోసం సృష్టికర్తన దైవంతో ప్రార్థిస్తున్నాను. ఏదైతే మనం ప్రసంగం విన్నామో ఇలాంటి అద్భుతమైనటువంటి ప్రసంగాలు వేదాల గురించి, ఖురాన్, బైబిల్ తెలుసుకోవాలనుకుంటే మీరు తప్పకుండా యూట్యూబ్లో UIRC అనే ఛానల్ ఉంది. దాని ద్వారా మీరు వీడియోస్ ప్రతిరోజు చూడొచ్చు. దాన్ని సబ్స్క్రైబ్ చేయండి. మరియు ఫేస్బుక్ ప్రతి ఒక్కరి చేతిలో ఉంది. ఈరోజు ఫేస్బుక్లో కూడా UIRC పేజ్ ఉంది, దాన్ని కూడా లైక్ చేయండి. ప్రతిరోజు మీకు ఒక ప్రసంగం వస్తుంది, మీరు దాన్ని చూడొచ్చు. అదేవిధంగా రుజుమార్గం టీవీ మన కరీంనగర్లో కూడా నడుస్తుంది. రుజుమార్గం ప్రపంచ మానవాళికి రుజుమార్గం చూపించే టీవీ ఛానల్, దాన్ని కూడా మీరు అందరూ చూస్తారని ఆశిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. హైదరాబాద్ వచ్చిన వక్తలకు సన్మానం చేయబడుతుంది. ముందుగా బ్రదర్ షఫీ గారికి కాళ్ళతో సన్మానించడం కోరుతున్నాను.